కొన్ని సంఘటనలు, కొన్ని పరిణామాలు చాలా యాదృచ్ఛికంగా జరుగుతాయి కానీ వాటి మధ్య కార్యకారణ సంబంధం చాలా స్పష్టంగా ఉంటుంది. 2019 మే 30న సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి 2019 మే 31న అప్పటి ఐపీఎస్ అధికారి, అప్పటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి 5 ఏళ్ల పాటు వివిధ కోర్టుల్లో, క్యాట్లో ప్రభుత్వం తరపు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన్ని మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకోకుండా చూడటంలో చాలా విజయవంతం అయ్యానంటూ ఆనందించాడు. అదే మే 30, 2024 వచ్చేసరికి 5 ఏళ్ళు నేను పూర్తి చేసుకున్నాను, ఇక ఈ ఏబి వెంకటేశ్వరరావు అనే ఆయన్ని నా కళ్ళు ఎదురుగా నా హయాంలో ఆయనకి ఐపీఎస్ అధికారిగా రిటైర్ కానివ్వను అనే ఆనందాన్ని కూడా అదే 5 ఏళ్ల చివరి రోజు దూరం చేసింది. క్యాట్ తీర్పు తర్వాత వివిధ దశల్లో వివిధ కోర్టుల తీర్పులు వచ్చాక చిట్ట చివరగా మే 31, 2024 ఏబి వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సాయంకాలం ఆయన రిటైర్ కాబోతున్నారు. కానీ ఆయన బాధ్యతలు స్వీకరించింది, రిటైర్ అయింది ఒకే రోజు. ఆయన బాధ్యతలు స్వీకరించిన ఒకే రోజైనా 5 ఏళ్ల హింస చూపించిన పాలకుడికి పై విజయం సాధించారు. 5 ఏళ్లుగా హింసించాను, ఆ చిట్ట చివరి రోజు కూడా దక్కనేమనుకున్న పాలకుడిపై సాధించిన విజయం ఇది. ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డిపై ప్రజా పోలీసుగా ఏబి వెంకటేశ్వరరావు చట్టాలను గౌరవిస్తూ న్యాయ పోరాటం సాధించిన చిరస్మరణీయమైన విజయం ఈ ఒక్కరోజు బాధ్యతల నిర్వహణ. ఐపీఎస్ అధికారిగా తన 30 ఏళ్ల పైగా సర్వీస్ని చాలా గౌరవంగా, ఎన్నో అవమానాలు ఎదుర్కొని చాలా గౌరవంగా కేవలం 10 గంటల పాటు నిర్వర్తించిన అదే తిరుగులేని విజయం. ఇది ఏబి వెంకటేశ్వరరావు విజయం. ఈ ఏబి వెంకటేశ్వరరావు న్యాయపరంగా సాధించిన విజయం, తన నిజాయితీకి దక్కిన గౌరవం. ఓడిపోయింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించి సాయంకాలం రిటైర్ అవుతున్నారు. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి టైం స్టార్ట్ అవుతుంది. ఏబి వెంకటేశ్వరరావు తన 5 ఏళ్ల పాటు తాను అనుభవించిన క్షోభ, వాటికి అది దేవుడి స్క్రిప్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి. ఆ దేవుడి స్క్రిప్ట్ ఈ రోజు నుంచే మళ్ళీ మొదలవుతుంది. సినిమా పొలిటికల్ చిత్రం మీద చూడొచ్చు.